నమస్తే పెద్దాయన. నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డేనండి. అలాగే జగన్ మేనిఫెస్టోలో చెప్పిన మీరు నమ్ముతారా? చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టోలో నమ్ముతారా? చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు, ఏది నిజం ఉండదు. జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పింది చేస్తాడు, అది మా నమ్మకం. ఇచ్చిన హామీలన్నీ జగన్ అమలు చేశాడా, చంద్రబాబు అమలు చేశాడా? ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి అమలు చేసాడు. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేశానంటున్నారు జగన్ గారు. ఇవన్నీ నిజమే అంటారా? నిజమేనండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ నిజమే. మాకు ఇప్పుడు అమ్మఒడి వస్తుంది. మా ఆవిడకి 18 సంవత్సరాలు 18,000 వస్తున్నాయి. మా పిల్లలకి ఈ అమ్మఒడి వస్తుంది. అన్ని పథకాలన్నీ వస్తున్నాయండి మాకు. అన్ని పథకాలన్నీ వస్తున్నాయి. అలాగే సచివాలయాల వలన, వాలంటరీ వ్యవస్థ వలన ప్రజలందరికీ మంచి జరిగిందంటారా? మంచిదే జరుగుతుంది, మంచిది జరుగుతుంది. అలాగే జగన్ ఒంటరిగా వస్తున్నాడు, మరి మిగతా పార్టీలన్నీ కలిపి వస్తున్నాయి. ఎలా ఉండబోతున్నాయి అంటారు ఎన్నికలు? అయినా వాళ్ళు 30 మంది రాని, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా రాని, పులి సింహమే, నక్కలే. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికా, జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డికే. నమస్తే అమ్మా. నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా జగన్ అవుతాడు అనుకుంటున్నానండి నేను. అలాగే జగన్ ఇచ్చిన హామీలన్నీ చేశాడమ్మా, చంద్రబాబుని ఇచ్చిన హామీలన్నీ చేశాడు? 9 నవరత్నాలు అన్నీ చేశాడండి. జగన్ వచ్చాకే మేము బండి తీసుకోగలిగామండి.